ఇక్కడ టాప్ స్టార్స్ సినిమాలందరికీ రవి బస్సు కావాలి అనే ఒక ఇది వచ్చింది కదా, ఎందుకు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే టాప్ హై రేంజ్ బడ్జెట్ సినిమాస్ ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఏం తెలీదు. యాక్చువల్లీ నేను వర్క్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ ఒకటి చెప్పేది ఒకండి, మీ వర్క్ చేయి, రిమైనింగ్ అన్నీ వదిలేసేయండి. సో ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ముంబై, బాలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ అన్నీ అప్రోచ్ చేశారు. సో చాలా రీజన్స్ ఉంటుంది, నాకు తెలీదు. సో ఐఎమ్ ట్రయింగ్ ఇట్. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సినిమా కమిట్ అయ్యేటప్పుడు బేసిక్గా మీరు క్యాల్కులేట్ చేసుకునేది ఏంటి అసలు? ఐ హ్యావ్ టు గివ్ ద టైమ్ ఫర్ దెమ్, ఐ హ్యావ్ టు సాటిస్ఫైడ్ దెమ్ విత్ రైట్ వే. రైట్ వే అంటే మూవీ కూడా అది పాజిటివ్గా ఉండాలి. సో అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద రైటర్, హీ హ్యాస్ టు సాటిస్ఫైడ్. అది రెండు కాంప్లిమెంట్ అవ్వాలి. సో అది అవ్వాలంటే ఐ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ ఫర్ దెమ్. అందుకే నేను ఎక్కువ మూవీ చేయలేదు. సో ఏ ప్రొడక్షన్ వచ్చిందో, ఏ డైరెక్టర్ వచ్చిందో ఐ విల్ గివ్ ద టైమ్ ఫర్ దెమ్. అంటే ఒక సినిమా బడ్జెట్ని బట్టి మీరు మ్యూజిక్ అనే అంటే మ్యూజిక్లో ఉన్న లావిష్నెస్ అనేది ఎలా, అది బడ్జెట్ని బట్టి హీరోని బట్టి చేస్తారా ఎలా? లేదు. సో స్టోరీ వచ్చిన తర్వాత, ఫస్ట్ నరేషన్ విన్న తర్వాత, సో ఐ విల్ డిసైడ్ ఓకే ఈ మూవీని ఇలా ట్రీట్ చేయొచ్చు అని. ఎగ్జాంపుల్ మార్కో వచ్చేసి, మార్కో చూసిన తర్వాత, ఫస్ట్ డ్రాఫ్ట్ చూసిన తర్వాత నేను నా లాస్ట్ మ్యూజిక్ అన్ని ఏనేం చేస్తూ ఉన్నానో అన్నీ ట్రంక్లో పెట్టి లాక్ చేసేయచ్చు. సో ఇది వేరేలాగా చేయాలి అని. సో దట్ ఇస్ మై ఎక్స్పెరిమెంటల్. జనరేషన్ యాంగిల్ నేను ట్రై చేశాను. జనరేషన్ ఎలా వెళుతుంది, యంగ్ జనరేషన్ ఎలా వెళుతున్నారు, ఐ హ్యావ్ చేంజ్ మై స్ట్రక్చర్ అండ్ మై ఏం చెప్తారు మ్యూజిక్ అన్ని నా స్టైల్ చేంజ్ చేశాను అంతే. ఏంటి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏంటి లైవ్ మ్యూజిక్ చేయటం ఇష్టపడతారా ఎలా? కాంబినేషన్ సార్. సో లైక్ ఎగ్జాంపుల్ సలాం రాకీ బాయ్ అందరు చూసారు, అది ఎంత ఏ స్నేర్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎ స్నేర్, ఇట్స్ ఎ గేట్ సౌండ్. అరౌండ్ 16 to 17 గేట్ సౌండ్ని రికార్డ్ చేసి అది దాన్ని శాంపుల్ చేసి నేను ప్లే చేశాను. సో ఐ విల్ యూజ్ న్యాచురల్ సౌండ్ ఎక్కువ వాడతాను. విఎస్టీ వర్చువల్ ఇన్స్ట్రుమెంట్ అని ఉంటుంది. సో నేను ఎక్కువ వాడను యాక్చువల్లీ. ఐ విల్ యూజ్ ద శాంపుల్స్. ఓకే, అలా ఎక్స్పెరిమెంట్లు చేసిన ఇంకేమైనా ఉన్నాయా మీ మ్యూజిక్లో? చాలానే ఉంది సార్. సో చాప్టర్ 2లో ఎస్ఆర్ ఎవరెవరు విన్న ఇంట్రొడక్షన్ అవుతుందో అన్నీ నా వాయిసే. సో దాని తర్వాత సంజయ్ దత్ గారిది ఎంట్రీ ఉంది కదా, దానిలో ఎలక్ట్రిక్ పైప్, పగిలిన ఎలక్ట్రిక్ పైప్తో శాంపుల్ చేశాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ. నాదే ఒక స్టీల్ తట్ట వేసుకొని దాంట్లో ఒక వైర్ వేసుకొని శాంపుల్ చేసి ఒక టోన్ చేస్తాను. ఇలాగే చేస్తూ ఉంటాను పిచ్చిలాగా. ఎక్స్పెరిమెంట్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. సో దాని తర్వాత ఆ సీన్ ఎడిటర్ ఒక 50 times చూస్తారు, నేను ఒక 1000 times చూస్తాను. ఓకే, సో ఒక సీన్ని పట్టుకొని, ఒక సీన్ లెంత్ని పట్టుకొని, ఓకే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా టెంపో వెళుతుంది, సో హౌ కెన్ ఐ లిఫ్ట్ దిస్ సీన్ అని నేను చూసి ఒక 3-4 వర్షన్ చేసిన తర్వాత నాకు సాటిస్ఫైడ్ వచ్చిన తర్వాత డైరెక్టర్ పిలుస్తాను. సో ఇందుకే నేను ఎక్కువ మూవీ చేసేది ఛాన్స్ లేదు. సో ఐ విల్ ఎక్స్పెరిమెంట్ వెదర్ ఇట్ ఈస్ బిగ్ మూవీ, స్మాల్ మూవీ, ఐ విల్ డూ మై వర్క్. నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే, బికాస్ ఐ లవ్ మ్యూజిక్ ప్రొడక్షన్. మ్యూజిక్ డైరెక్టర్ కింద ఐ లవ్ మ్యూజిక్ ప్రొడక్షన్. అందుకే నేను ఇంతవరకు ట్రావెల్ అయ్యాను. ఐ లవ్ మై వర్క్. అంటే